అడవులను పంటలను కాపాడే దేవత పంజుర్లి. అసలు పంజుర్లి అంటే ఎవరు, దాని కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంజుర్లి అడవిని అక్కడ నివసించే ప్రజలను రక్షిస్తుందని విశ్వాసం. ప్రజలు తమ కుటుంబంతో పాటు తమ భూమి, వ్యవసాయం, పంటను రక్షించమని పంజుర్లి దేవతను పూజిస్తారు. అసలు పంజుర్లి అంటే ఏమిటంటే ఉగ్ర అంటే హింసాత్మక, పంజి అంటే పంది, చెడు పనులు చేసే వారిని శిక్షించి మంచిని ఆశీర్వదించే సామర్థ్యాలు కలిగిన దేవత అని నమ్మకం. పంజుర్లి దేవత గురించి కాంతార సినిమా తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పంజుర్లి దేవత ఎవరు అనే ఆసక్తి నెలకొంది. అయితే పంజుర్లి దక్షిణ భారతదేశంలో పూజింపబడే పంది ముఖం గల దేవత. కర్ణాటక, కేరళలో ప్రత్యేకంగా పంజుర్లిని పూజిస్తారు. పంజుర్లి అడవిని అక్కడ నివసించే ప్రజలను రక్షిస్తుందని విశ్వాసం. ప్రజలు తమ కుటుంబంతో పాటు తమ భూమి, వ్యవసాయం, పంటను రక్షించమని పంజుర్లి దేవతను పూజిస్తారు. పంజుర్లి దేవత ఎవరి అవతారం అంటే విష్ణువు దశావతారాల్లో 3వ అవతారం వరాహగా పరిగణించబడింది. ఈ అవతార రూపంలో పందిలా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఆయనను పంజుర్లి దేవతగా పూజిస్తారు. సత్యయుగ అవతారమైన వారాహ గురించి కొన్ని పౌరాణిక నమ్మకాలు కూడా ఉన్నాయి. విష్ణు పురాణం, స్కంద పురాణం, బుద్వేగం, భగవద్ పురాణాలలో వరాహ అవతారంకి సంబంధించిన సమాచారం కూడా ఉంది. దక్షిణాదిన అత్యంత ప్రాచీనమైన దేవతలలో పంజుర్లి ఒకటి. మానవ నాగరికత ప్రారంభంలో అదే సమయంలో భూమిపై ఆహార ధాన్యాలు కనిపించినప్పుడు పంజుర్లి దేవత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. అసలు ఈ కథ ఏమిటంటే పురాణాల ప్రకారం వారాహమూర్తికి 5గురు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నవజాత శిశువుగా మిగిలిపోయారు. అతను ఆకలి, దాహంతో బాధపడుతూ చివరికి మృత్యువు అంచుకు చేరుకున్నాడు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న పార్వతీదేవి అక్కడికి చేరుకున్నారు. అప్పుడే పుట్టిన పందిని చూసి జాలిపడి దాన్ని కైలాస పర్వతానికి తీసుకెళ్ళింది. తల్లి పార్వతి అతనిని తన సొంత కొడుకులా చూసుకోవడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు విధ్వంసకరంగా మారాడు. కాలక్రమేణా అతని శరీరానికి దురద వేయడం మొదలైంది. దీంతో తన దురద నుంచి ఉపశమనం కోసం భూమిపై ఉన్న అన్ని పంటలను నాశనం చేయడం ప్రారంభించాడు. దీనివల్ల భూలోకంలో ఆహార కొరత ఏర్పడింది. అది చూసిన శంకరుడు ఆ పందిని చంపాలని భావించాడు. ఆ విషయం పార్వతీదేవికి తెలియడంతో ఆమె మహాదేవుడిని ప్రార్థించి తన కొడుకు ప్రాణం తీయవద్దని కోరింది. పార్వతీదేవి కోరికపై శివుడు అతన్ని చంపలేదు. అయితే అతన్ని కైలాసం నుంచి భూమికి వెళ్ళమని ఆదేశించాడు. అప్పుడు వరాహం శివపార్వతులను అభ్యర్థించాడు. అప్పుడు శివుడు ఒక దైవిక శక్తి రూపంలో భూమికి వెళ్ళి అక్కడ మానవులను, వారి పంటలను రక్షించమని ఆదేశించారు. అప్పటి నుండి వరాహుడు పంజుర్లి దేవతా రూపంలో భూమిపై నివసించడం ప్రారంభించాడు. భూమిపై పంటలను రక్షించడం ప్రారంభించాడు. ప్రజలు ఆయన మీద నమ్మకం ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.